నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నువ్వు సినిమాలకి పనికిరావన్నారు. అన్నచాటు తమ్ముడివన్నారు. స్వయం కృషితోనే తర్వాత సినిమా యాక్టర్గా ఎదిగాడు. తన స్టామినా నిరూపించుకున్నాడు. ఆ తర్వాత అన్న స్థాపించిన రాజకీయ పార్టీలో తాను కూడా సహాయం చేయాలని తన వంతు కృషి చేశాడు. ఆ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయ్యాక ఆశించిన ఫలితాలు రాకపోతే అప్పుడు మౌనముద్రలోకి వెళ్ళాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత తను కూడా ఒక రాజకీయ పార్టీ స్థాపించాడు. రాజకీయాల్లోకి నువ్వేం పనికొస్తావు, నువ్వంతా 3 పెళ్ళిళ్ళు చేసుకుంటావు, లేదంటే సినిమా నటుడిగా కూడా పనికిరావు, రెండింటికి పనికిరావు, మీ అన్నలాగా మిగిలిపోతావు అంటూ విమర్శలన్నింటినీ తట్టుకొని ఒక 10 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో తనంటూ ఏంటో నిరూపించుకున్నాడు. తిరుగులేని శక్తిగా ఎదిగాడు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక రాజకీయ పార్టీకి భూస్థాపితం చేయగలిగే లెవెల్కి కూడా ఎదిగాడు. ఆ వ్యక్తి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 2014 నుంచి 24 దాకా తన రాజకీయ ప్రస్థానం, ఆ తర్వాత 24లో ఎప్పుడైతే బీజేపీని, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిలోకి తీసుకొచ్చాడో, పేరు ఎట్లా జాతీయ లెవెల్ దాకా వెళ్ళిందో అట్లాగే శత్రువులు కూడా అట్లాగే పెరిగారు. 24 అక్టోబర్లో అయితే జాతీయ మీడియా అట్లాగే ఇంటెలిజెన్స్ సోర్సెస్ అంతా కూడా నీకు థ్రెట్ ఉంది, జాగ్రత్త అని కూడా హెచ్చరికలు చేశారంటేనే అతనికి ఎంతమంది శత్రువులు చుట్టూతా తయారయ్యారో ఆ 24 ఎన్నికల తర్వాత అన్నది క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే అప్పటిదాకా తెలుగు రాష్ట్రాల నాయకుడు, ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ దాకా కూడా ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఈయన పవన్ కాదు ఆంది అనే లెవెల్ దాకా వెళ్ళిపోయాడు. దాంతో థ్రెట్, ఒక ఎకో సిస్టమ్కి థ్రెట్ కింద క్లియర్గా తయారయ్యాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోయారు. ఆ తర్వాత 24 తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత పెండింగ్లో ఉన్న సినిమాలు, కొన్ని కమిట్మెంట్స్ వలన, రాజకీయ కమిట్మెంట్స్ వలన పూర్తి చేయలేకపోయిన సినిమాల్ని మళ్ళీ అతను పూర్తి చేసుకొని మళ్ళీ సినీ నటుడుగా ప్రజల ముందుకు వచ్చాడు. ఈ మధ్యలోనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అట్లాగే పిఠాపురం ఎమ్మెల్యేగా తాను చేయాల్సిన కార్యక్రమాలు, మినిస్టర్గా కూడా తను ఏ రకంగా ఏమేం చేయాలో అవన్నీ కూడా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తూ సినిమాలు పూర్తి చేయడానికి ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే మళ్ళీ సినిమాలు నటించడం మొదలుపెట్టాడో విడుదలకి ముందు నుంచే ఇదే ఎకో సిస్టమ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది నెగిటివ్ ప్రాపగాండాతో. నేను ముందు చెప్పినట్టుగా శత్రువులు ఎక్కువయ్యారు అన్నట్టుగానే ఈసారి ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన పార్టీతో పాటు కొంతమంది సినీ నటులు, అట్లాగే దక్షిణాదికి చెందిన తమిళనాడు డిఎంకే పార్టీ, ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానన్నప్పుడు ఉదయనిధి స్టాలిన్ పవన్ కళ్యాణ్ తమిళనాడుకు వెళ్ళి అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్లో గట్టిగా హెచ్చరికలు చేసి వచ్చిన వ్యక్తి. సో తమిళనాడులో, అలాగే ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే బాలీవుడ్కి చెందిన కొంతమంది నటులు, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి ప్రోగా ఉన్న కొంతమంది నటుల ఎకో సిస్టమ్ సోషల్ మీడియాలో సినిమా విడుదలకు ముందు నుంచే ఒక నెగిటివ్ క్యాంపెయిన్ తీసుకురావటం మొదలుపెట్టారు. ఆ ఇంపాక్ట్లో సక్సెస్ అయ్యారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమ్మలు ఈ సినిమా నెగిటివ్ తీసుకురావటంలో, సినిమాని కిల్ చేయటంలో మళ్ళీ ప్రస్తుతం గురువారం నాడు లేదా బుధవారం రాత్రి నుంచే, సెప్టెంబర్ 24 రాత్రి నుంచే అని చెప్పచ్చు, ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వాలు. ఓజీ అనే సినిమా విడుదల కాబోతోంది పవన్ కళ్యాణ్ది. ఈ నెల రోజుల నుంచి జరిగిన సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అన్నీ చూసుకుంటే ఎట్లా ఎకో సిస్టమ్ వెయిట్ చేస్తోందో మళ్ళీ ఈ సినిమాని కిల్ చేయటానికి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ని డౌన్ఫాల్ చేయటానికని కానీ. ఒక నెల రోజుల కిందటి నుంచే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ లాంటి వ్యక్తులు కొంతమంది హైకోర్టులో కేసులు వేశారు. హరిహర వీరమ్మలు సినిమా ప్రమోషన్స్ కోసము గవర్నమెంట్ని వాడుకున్నారని హైకోర్టు చివాట్లు పెట్టింది. ఆ తర్వాత కొంతమంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నావు, నువ్వేంటి సినిమాల్లో నటిస్తున్నావు అన్నారు. వాళ్ళంతా మర్చిపోయినట్టున్నారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు కూడా సినిమాల్లో నటించారు, ముఖ్యమంత్రిగా ఉండి కూడా అని. కానీ వాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అసలు ఎపిసోడ్స్ అంతా కూడా ఓజీ ప్రీ లాంచ్ ఈవెంట్ అనొచ్చు, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో
అక్కడి నుంచి మొదలైంది సివియర్ నెగిటివ్ క్యాంపెయిన్. ఆ ఓజీ దానికి పవన్ కళ్యాణ్ నేను ఒక రాజకీయ నాయకుడిగా రాలేదు, సినిమా ప్రమోషన్ ఈవెంట్కి వచ్చానని చేతితో ఒక కత్తిని ఇట్లా తిప్పుకుంటూ స్టేజ్ మీదకి ఎక్కడంతో ఎకోసిస్టమ్ ఒక్కసారి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎట్లా తొక్కాలి ఏంటి అనేది. అందరూ కూడా సోషల్ మీడియాలో హోరెత్తిచ్చేశారు. తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఒక యూట్యూబరు ఆవిడైతే కత్తితో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెట్టి ఈజ్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక ట్వీట్ చేయటము, దానికి చాలా వరకు కూడా లైక్స్ రావటం ఇవన్నీ కూడా చూసాం. బహుశా ఆమె మర్చిపోయినట్టుంది. గతంలో ఆమె ఎవరికైతే ప్రోమో చేస్తున్నారో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కత్తులు పట్టుకున్నారు, ఎంకే స్టాలిన్ లాంటి వాళ్ళు కత్తులు పట్టుకున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కత్తి పట్టుకున్నారు, కేసీఆర్ లాంటి వాళ్ళు, లేదు చంద్రబాబు నాయుడు, అందరూ కూడా రాజకీయాల్లో వాళ్ళు క్యాంపెయిన్లు చేస్తున్నప్పుడు అలా కత్తి తిప్పిన సీన్లన్నీ కూడా చాలా వరకు ఆ రోజుల్లో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చూసాం. కానీ కేవలం ఇక్కడ పవన్ కళ్యాణ్ని టార్గెట్ పెట్టుకుంటడంలోనే అర్థమవుతుంది ఎట్లా ఈ సినిమాని ముందు నుంచే మళ్ళీ ఒక్కసారి నెగిటివ్ ఫ్లాప్ అనే టాక్ తీసుకురావాలి. ఎందుకంటే నేను ఈ వీడియో చేసే సమయానికే ప్రీమియర్స్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ మొత్తం అంతా కూడా చాలా వరకు 70 కోట్లు దాటిపోయింది. అదొక ఫినామినల్ అని చెప్పచ్చు మనం తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు సినిమాకి సంబంధించి. ఇక ఇక్కడ మొదలైంది తెలుగు రాష్ట్రాల్లో ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ మొదలైంది, అమెరికా దాకా తాకింది. అమెరికాలో యార్క్ సినిమాస్ వాళ్ళైతే ఎప్పుడైతే ఈ నార్త్ అమెరికాకి సంబంధించి ప్రీమియర్ షోస్ అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నాము, డబ్బులన్నీ రిఫండ్ ఇస్తామంటూ కూడా వాళ్ళు క్లియర్గా ఆ నోటీస్లో ఒకటి మెన్షన్ చేశారు. ఇంతకు ముందు కూడా మాకు పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇష్యూస్ వచ్చినాయి, దానికోసం ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాం వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అసలైన కారణాలు ఇంకా బయటికి రాలేదు. అమెరికాలో కూడా ఈ సినిమా కొలపిచ్చి సినిమా పిచ్చి హై లెవెల్కి వెళ్ళిపోయింది. గతంలో మనం చూసాము అందరు హీరోలకి కూడా ఇది బాలకృష్ణకి సంబంధించి కూడా ర్యాలీస్ చేయటము, కార్ ర్యాలీసు, లేకపోతే థియేటర్ల బయట కొబ్బరికాయలు కొట్టడం, మహేష్ బాబు, ప్రభాసు, పవన్ కళ్యాణ్ అందరికీ కూడా ఇలాంటివి చూస్తూనే ఉన్నాము. పవన్ కళ్యాణ్ది అయితే డల్లాస్లో ట్రైలర్ లాంచ్కే తెలుగు పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి ఎట్లా డ్యాన్సులు వేశారనేది కూడా మనం వీడియోలో చూడొచ్చు. కానీ అక్కడే మళ్ళీ ఆ ఎకోసిస్టమ్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టారు, ఇది మన తెలుగువారి ఘనత అమెరికాలో అని. వాళ్ళు మర్చిపోతున్నట్టున్నారు, వాళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ సినిమా హీరోలంతా కూడా అభిమానులు కూడా గతంలో ఇంతకన్నా ఎక్కువగా కార్లు, ర్యాలీలు, థియేటర్లో నేను చెప్పినట్టుగా కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ కూడా చేసినప్పుడు ఇదే ఎకోసిస్టమ్ ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. సో క్లియర్ కాంట్రవర్సీ కనబడుతోంది మనకి. ఈ సినిమా మళ్ళీ ముందు నుంచే కిల్ చేయాలి, నెగిటివిటీ ఎక్కువైంది, వైలెన్స్ ఎక్కువైంది, క్రైమ్ ఎక్కువైంది అంటూ కూడా ఒక రకమైన క్యాంపెయిన్ సోషల్ మీడియాలో మొదలైంది. ఇవన్నీ తట్టుకుంటూ కూడా ఆల్రెడీ తెలుగు స్టేట్స్లే కాకుండా కర్ణాటక లాంటి చోట కూడా ₹1 కోటి అప్పుడే కలెక్ట్ చేసింది. 40 నిమిషాల్లోనే 10,000 టికెట్ల దాకా సేల్ అయ్యే రికార్డ్ అనేది ఒకటి సాధించింది. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లాంటి చోట అయితే ఐమాక్స్ స్క్రీన్స్ దగ్గర కటౌట్ లాంచ్కే ఒక పెద్ద హంగామా, ఒక ఫెస్టివల్ లాంటిది తీసుకొచ్చేది ఓజీ సినిమా. ఇక్కడ అందరూ మర్చిపోతున్నారు అది పవన్ కళ్యాణ్ సినిమా అనేది చూస్తున్నారే తప్ప తెలుగు సినిమాని, టాలీవుడ్ని ఎట్లా కిల్ చేస్తున్నారనేది వాళ్ళు ఆలోచించట్లేదు. ముందు ఆ సినిమాని తొక్కేయాలి, ఆ సినిమాని ఎంతవరకు లాక్కెళ్ళగలమంటే అంతవరకు కాంట్రవర్సీలకి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఆ సినిమా విడుదలయ్యాక సినిమా నెగిటివ్ టాక్ ఉందంటాం వేరు. సినిమా ఎక్కడా కూడా ఒక షో పడకముందే ఈ సినిమాని కిల్ చేస్తున్నారంటే అర్థమవుతుంది. జనసేన స్థాపించాక, ఆంధ్రాలో రిజల్ట్స్ మారాక, పవన్ కళ్యాణ్ నేషనల్ ఇమేజ్కి వెళ్ళాక శత్రువులు ఎట్లా తయారయ్యారు చుట్టూతా అన్నది. ఓజీ సినిమా ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్ షో పడుతుంది. కానీ కలెక్షన్స్ పరంగా అయితే ఆల్ టైమ్ హిట్లోకి వెళ్తుంది అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీమియర్ షోస్తో. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అమెరికాలో ముఖ్యంగా థియేటర్లోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం, ర్యాలీలు చేయటం, ఈ టపాసులు కాల్చడం ఇలాంటివి చేస్తే మాత్రం ఇదే సాకు చూపించి పవన్ కళ్యాణ్ శత్రువులు అక్కడ కూడా సినిమాలు ఆపేస్తారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ముఖ్యంగా ఈ అభిమానం అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. హద్దు దాటిందంటే, పరిధి దాటిందంటే మాత్రం అది వాళ్ళ అభిమాన హీరో సినిమాకే దెబ్బ అన్నది గుర్తుపెట్టుకోవాలి.
థ్యాంక్ యూ.